తాజా 30 ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలోని హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పట్టణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ ఈ సమస్యపై పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. దున్నపోతుపై బాలకృష్ణ పేరు రాసి ఊరేగించారు. బాలకృష్ణ డైలాగులను బ్యానర్లుగా కట్టి ప్రదర్శించారు. చూడు పురం వైపే చూడు, మరోవైపు చూడకు, ప్రజాగ్రహానికి తట్టుకోలేవని సింహ సినిమాలోని డైలాగును బ్యానర్పై రాశారు. శాతకర్ణి సినిమాలోని డైలాగును కూడా బ్యానర్పై రాశారు. సమయం లేదు బాలయ్య, నీటి సమస్య పరిష్కారమా పలాయనమా అని బాలకృష్ణ ఉద్దేశించి ప్రశ్నించారు. హిందూపురంలో నీటి సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీటిని తీసుకొద్దామంటే పైపులు పగిలిపోయాయి. గొళ్లపల్లి రిజర్వాయర్ ద్వారా తక్షణం నీటి సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. బాలకృష్ణ అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నేను ఎమ్మెల్యేని అనిపించుకోవడానికి తప్ప ఆయనకి ఈ పదవి ఎందుకు ఉపయోగపడుతోంది? ఆయన తరపున పిఏలుగా పనిచేస్తున్నవారు ఆయన పరువును, పార్టీ పరువును కూడా తీస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం బాధ్యతల్ని అల్లుడికి అప్పగించేయడం మంచిది. సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టుకోవడం సమంజసంగా ఉంటుంది. అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటే రెండు పడవల మీద కాళ్ళు వేయడమే అవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.